టికటి కటి 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 కొక్కటి డమ్ 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 అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 30. ఏదో కొత్తదనం ఉండాలి మన దగ్గర అనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ చూచి రాతలు నేర్పడం ప్రారంభించారు. నాకు ఈ రాత వలనే ఎజాజ్ అహ్మద్ అంటే ఈరోజు అందరికీ తెలుసు. సబ్సే ఊంచా ఇసే ఉఠాయే సబ్ దేశోं का मुकुट बनाए इसकी सेवा में जुट जाए वारे इस पर जीवन सारा यह है భారత్ దేశ हमारा. రాత వల్ల కూడా ఒక ప్రపంచమంతా ప్రఖ్యాతి గాంచొచ్చు అని నిరూపించాను. టిక 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 టికొక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31. ఎన్ని? 31. తప్పకుండా లెక్క పెడితే 30 లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 అనండి. టిక 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 టికొక్కటి డమ్ 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 అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 30. ఇట్లా గీతలు గీసుకున్న తర్వాత దీన్ని ఏబిసిలు చేసుకుంటే అయిపోతుంది. ఏ దీన్ని ఇగో బి చేసేస్తాం. ఇది సి, ఇగో ఇది డి, ఇది ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి రాసుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలని 3 భాగాలుగా చేసుకోవాలి. 3 భాగాలుగా చేస్తే అక్షరాలు అందంగా రాయవచ్చు. ఎట్లా? ఇగో పైన 7, 1 2 3 4 5 6 7, పైన 7 కింద 6, 1 2 3 4 5 6, పైన 7 కింద 6 మధ్యలో 21. ఈ గీతలు గీసుకున్న తర్వాత ఇగో ఇట్లా అంటే బి అవుతుంది. దీన్ని ఇట్లా అంటే ఇది డి, ఇది ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. ఈ బీడిఎఫ్, హెచ్కేఎల్టి 4 రూల్ కాపీలో పై 2 డబ్బాలలో రాయాలి. 4 రూల్ కాపీలలో పై 2 డబ్బాలలో బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. ఇది పై 2 డబ్బాలలో ఈ డబ్బా మొత్తం ఖాళీగా ఉండాలి. తర్వాత ఇటువైపు చూడండి, ఇది జి, ఇది జే, ఇది పి, ఇది క్యూ, ఇది వై, ఇది జెడ్. ఇది ఈ 4 రూల్ కాపీలో వీటిని కింది 2 డబ్బాలలో రాయాలి. జి, జే, పి, క్యూ, వై, జెడ్. ఇవి కింది 2 డబ్బాలలో రావాలి, పై డబ్బా ఖాళీ. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా 21. ఇగో ఏ, సి, ఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. ఏసీఈఏ, ఎంఎన్ఓఆర్, ఎస్యువి, డబ్ల్యూ, ఎక్స్. ఇవి మధ్య డబ్బాలో రాయాలి. 4 రూల్ కాపీలో మధ్య డబ్బాలో రాయాలి. 4 రూల్ కాపీలో డబ్బాలు ఎన్ని ఉంటాయి కదా? 3 డబ్బాలు ఉంటాయి. 1 2 3, గీతలేమో 4 ఉంటాయి. ఏసీఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. ఇవి పై 2 మధ్య డబ్బాలో రాస్తే ఈ అక్షరాలు. ఇగో పై డబ్బా ఖాళీ, కింది డబ్బా ఖాళీ, పై డబ్బా కింది డబ్బా ఖాళీ. ఇట్లా రాస్తే మీరు రాత బాగుంటుంది. లో ఈ పాఠశాల 1 నుంచి 7వ తరగతి వరకనే పాఠశాల పెట్టుకున్నాం. గౌరవనీయులు చంద్రశేఖర్ గారు ఈ పాఠశాలను తన స్వహస్తాలతో ప్రారంభించారు. ఏం చేయాలి పిల్లలకి స్పెషల్ ఉండాలి అనే ఆలోచనతో నాకు వచ్చినటువంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేర్పిన ఆ పాఠశాల యొక్క అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి ప్రయోగాత్మకంగా అద్భుతంగా వీళ్ళకంతా చేతిరాత నేర్పాలని. అన్ని పాఠశాలల కంటే మన స్పెషల్గా ఉండాలి, మన పాఠశాల స్పెషల్గా ఉండాలి, ఏదో కొత్తదనం ఉండాలి మన దగ్గర అనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ చూచి రాతలు నేర్పడం ప్రారంభించారు. చూచి రాతలు అద్భుతంగా రాయాలి. మా పిల్లలు వాళ్ళ రాత చూసి ఇప్పటికి కూడా శుభోదయ విద్యాలయ ఆ పిల్లల రాత చూసి నువ్వు శుభోదయ విద్యాలయం రాత కదా, నువ్వు శుభోదయ విద్యాలయం స్టూడెంట్ కదా అనేలాగా ఒక మార్క్ వేసేసాం. ఇక్కడ ఒక సిద్దిపేటలో ఒక బిట్ షాట్ ఉన్నాం, శ్రీనివాస్ బల్దావాన్. ఆయనకు తెలుగు రాదు,
తెలుగు నేర్పుదామనే ఆలోచన, తెలుగు నేర్చుకోవాలనే తపనతో ఆయన చాలామందిని అడిగాడు, తెలుగు ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుందని. వాళ్ళంతా నా పేరు చెప్పారు. నెల 15 రోజుల లోపల తెలుగు చదవడం రాయడం నేర్చుకున్నాడు ఆయన. నాకు కూడా చాలా తృప్తి అనిపించింది, సంతోషం అనిపించింది. ఇదంతా కూడా ప్రయోగపూర్వకంగా తయారు చేసినటువంటి అక్షరాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకం చేస్తే ఎట్లుంటుందో నేను అడదాం అనుకున్నాను. అడిగే వరకు దురదృష్టమేమో కానీ భార్యాభర్తలు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత అరే పుస్తకం ఏం చేద్దాం ఇట్లా అడిగిపోయింది కదా అనే ఉద్దేశంతో నేను మా మిత్రులు దేశపతి శ్రీనివాసరావు ఈ విషయం చెప్పాను. సార్ ఇట్లా అనుకుని ఉంటే కానీ ఆయన చనిపోయాడు పాపం అనగానే ఆయన ఏం చేశాడంటే, అరే నాకు మన శివానందమూర్తి గారు అని చెప్పి సంగీతోత్సవాలకు పైసలు పంపించారు, వారు ఆ పైసలతో నేను బుక్ ప్రింట్ చేపిస్తాను నీకు అని చెప్పి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించారు. విపరీతంగా ఆదరణ పెరిగింది ఆ పుస్తకాలకి. చాలామంది విద్యార్థులు బాగా నేర్చుకుంటున్నారు. నాకు ఈ రాత వలనే ఈరోజు మొత్తం అన్ని దేశాలలో ఈ వీడియో హల్చల్ అవుతుంది. అన్ని దేశాలలో ఎజాజ్ అహ్మద్కు కామెంట్స్ వచ్చినాయి. ఎజాజ్ అహ్మద్ అంటే ఈరోజు అందరికీ తెలుసు. నేను ఇక్కడ సిద్దిపేటలో వార్తలు కూడా తెలుగు ఛానల్లో వార్తలు చదువుతాను. విద్యార్థులకు అందరికీ కూడా శ్లోకాలు పద్యాలు నేర్పిస్తాను. యాంకరింగ్కి వెళ్తుంటాను. 4 సీఎంల ప్రోగ్రాంకి అందరికీ. మొన్న కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, వారి ప్రోగ్రాం కూడా నేను యాంకర్గా చేస్తుంటాను. విద్యార్థులకు రాత నేర్పడం నా వృత్తి. ఇక్కడ పాఠశాలలో హిందీ బోధిస్తుంటాను. నా ప్రవృత్తి అంతా కూడా చేతి రాత నేర్పాలని చాలా తృప్తిగా ఉంటుంది. ఒక పాఠశాల వెళ్ళి 500 మంది విద్యార్థులు నేను నా తరగతి వింటుంటే చాలా సంతోషపడుతుంటే, ఆ క్లాస్ అంతా విని హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. విద్య గొనగ మనిషి విజ్ఞాన పరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచనిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. ఓయ్ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖవీవు, కలుషమంటని మంచి మార్గమున నడిచి భరతమాతను సంతోషపరుచుమోయి.